హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా కమిటీ కుర్రోలని సినిమా రావడం చూసాం. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. చాలామంది స్టార్ హీరోలు అండ్ స్టార్ డైరెక్టర్లు కూడా ఆ సినిమాని ప్రెస్ చేస్తారు సోషల్ మీడియా వేదిక ద్వారా. అయితే ఈ సినిమాలో ఒక ఇద్దరు హీరోలు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. కాకపోతే వీళ్ళు ఎప్పుడు కూడా స్క్రీన్ పైన కనిపించారు, తెర వెనుకున్న హీరోలు. వీళ్ళు కనిపించకపోయినా వీళ్ళ డైలాగ్స్, వీళ్ళ మాటలు మాత్రం మనకు వినపడుతూనే ఉంటాయి. సో ఇప్పటికీ అర్థమైంది ఈ సినిమాకి సంబంధించిన డైలాగ్ రైటర్స్ కొండలరావు గారు అండ్ సుభాష్ గారు. వాళ్ళిద్దరు కూడా మనతో పాటు ఉన్నారు. సో ఈ సినిమా విశేషాల గురించి అయితే వాళ్ళ మాటలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో హాయ్, ఎలా ఉన్నారు? సో కమిటీ కుర్రాలు మీ ఇద్దరు కూడా ఫస్ట్ ఫిలిం ఇది. సో డైలాగ్ రైటర్స్ గా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ ని? ఫస్ట్ థింగ్ చాలా ఎగ్జైట్మెంట్ అని చెప్పను, కానీ ఫస్ట్ సినిమా ఇలా ఇంత పెద్ద హిట్ అవడం ఇంకొంచెం రెస్పాన్సిబిలిటీ పెంచింది మా ఇద్దరిలో కూడా. సో మేము ఇద్దరం కలిపి ఇంకొన్ని సినిమాలు చేస్తున్నాము. అవి కూడా కొంచెం డీసెంట్ హిట్ అవ్వాలని చెప్పేసి గట్టిగా వర్క్ చేస్తున్నాం అంట. ఇంకా ఎక్కువ కష్టపడుతున్నాం. అంటే ఇద్దరు కలిపి ముందు నుంచే వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా మీరు ఇద్దరు కలిసారంటారా? ఈ సినిమా ద్వారానే కలిసామండి. యాక్చువల్గా నేను ఫస్ట్ డైరెక్టర్ వంశీ, మా ఫ్రెండ్ ద్వారా నేను డైరెక్టర్ వంశీ అసోసియేట్ అయినప్పుడు డైరెక్టర్ వంశీ కేఆర్ ఇద్దరు సెపరేట్గా అసోసియేట్ అయ్యారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా మేము ఇద్దరం కలిసాము కమిటీ కుర్రోల ద్వారా. సో మామూలు ఎలా దొరికింది ఛాన్సెస్ అంటే సినిమాకి వర్క్ చేయడానికి? నాకు ఎట్లా దొరికిందంటే ఐ యూస్ టు రైట్ స్టోరీస్ అండి. ఇంగ్లీష్ స్టోరీస్ ఎక్కువ రాసుకుంటా ఉంటా. అది సినిమాటిక్ వెర్షన్లోనే రాసుకుంటూ ఉంటాను మా స్టోరీస్. కాకపోతే అది లార్జర్ దాన్ లైఫ్ స్టోరీస్ అవి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ మల్లేష్ అని చెప్పి వంశీకి పరిచయం చేశాడు. ఇట్లా వంశీ రైటర్, అదే మా డైరెక్టర్ వంశీ గారు రైటర్స్ కావాలని అనుకుంటున్నప్పుడు మా ఫ్రెండ్ పరిచయం చేస్తే వంశీ గారు కొన్ని సీన్స్ చెప్పారు. ఒకటి తన కథ చెప్పి ఒక 2-3 సీన్స్ ట్రై చేయమన్నారు. ఆ 2-3 సీన్స్ వెర్షన్స్ రాశాను. ప్యారలల్గా కేఆర్ని కూడా ఇచ్చారు వెర్షన్స్. మేమిద్దరం వెర్షన్స్ రాసాము. సో ఆ వెర్షన్స్ అతనికి బాగా నచ్చినాయి. సో బాగా నచ్చడంతో అక్కడి నుంచి కమిటీ కుర్రోలు జర్నీ స్టార్ట్ అయింది. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఎగ్జాక్ట్గా 2020 జూన్ అరౌండ్. ఓకే, అప్పుడు స్టార్ట్ అయింది. ఆ 2020 జూన్ నుంచి ఇంకా ఆ కథ డెవలప్మెంట్తో స్టార్ట్ అయ్యి, ఆ కథ ముందు ఒక వెర్షన్ ఉండేది, ఐ మీన్ సిమిలర్ వెర్షన్, ఇంకా చాలా ఎక్స్టెండెడ్ వెర్షన్స్ ఉండేవి. ఆ 2020 జూన్ నుంచి ఇంకా రాసుకుంటా ఒక్కో సీన్ ని మల్టిపుల్ వెర్షన్స్ లో రాసుకుంటా ఎట్లా అయితే ఎలా బాగుంటుంది, ఇలా అయితే ఎలా బాగుంటుంది అంటే మన మెచ్యూరిటీ లెవెల్స్ కూడా మంత్కి ఇంప్రూవ్ అవుతూ ఉంటే, అలాగే వేరే ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు రైజ్ చేసే డౌట్స్ కానీ దానికి తగ్గట్టు న్యూమరస్ వెర్షన్స్ స్టోరీ డెవలప్మెంట్స్ అయినాయి. అలాగే నెక్స్ట్ సెకండ్ హాఫ్ లో కూడా దాదాపు ఇప్పుడు మనం చూసే సినిమా కన్నా చాలా కథ ఎక్కువ ఉండేది. సో ఏంటంటే ఈ నీడ్ ప్రకారం మనం దాన్ని తీసుకోవడం జరిగింది. కంటెంట్ అయితే ఒక 4 years లో మేము చాలా వరకు చేసాం. మామూలుగా డైలాగ్ రైటింగ్స్ అంటే సినిమా స్టోరీ పూర్తయిన తర్వాత రాస్తూ ఉంటారు, లేకుంటే సినిమాతో కంప్లీట్ స్టోరీ ఎప్పటి నుంచి మొదలవుతుందో అప్పటి నుంచి ట్రావెల్ అవుతుంది అంటే? లేదండి, అది డైరెక్టర్ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. కొంతమంది డైరెక్టర్స్ అయితే స్టోరీ మొత్తం కంప్లీట్ చేసుకుని వస్తారు. కొంతమంది డైరెక్టర్స్ ఏంటంటే ఒక లైన్ తీసుకుని వస్తారు, జస్ట్ ఒక ప్లాట్ పాయింట్ తీసుకుని. సో మా డైరెక్టర్ దగ్గర అంటే స్టోరీ ఉంది, బట్ దాన్ని చేంజెస్ చేసుకుంటూ మేము డైలాగ్స్ రాస్తూ ఉన్నాం అనమాట. కొన్ని సీన్స్ ఎడిషనల్ గా మేము వచ్చాక కొన్ని సీన్స్ ఎడిషనల్ గా ఇంట్రడ్యూస్ అవడం అలా. హి హాస్ పర్ఫెక్ట్ స్టోరీ అండ్ విజన్. దాని ఫీలింగ్స్, ఎన్హాన్స్మెంట్స్, ఫీలింగ్స్ ఉంటాయి కదా మధ్యలో, స్టోరీస్ మధ్యలో, ఈవెంట్స్ మధ్యలో, ఇంపార్టెంట్ ఈవెంట్స్, ఇవన్నీ అతని దగ్గర ఉన్నాయి. మంచి స్టోరీ ఉంది. ఆ ఫీలింగ్స్, ఎన్హాన్స్మెంట్స్ మీద ఈ 4 years చాలా వర్షన్స్ రాసి వర్క్ చేసాం. సినిమా షూటింగ్స్ టైంలో కూడా రైటర్స్ ఉండాలా, లేకుంటే కంప్లీట్ స్క్రిప్ట్ మీద రైటింగ్స్ రాసేసి ఇచ్చేస్తే సరిపోతుందా, లేకుంటే ట్రావెల్ చేయాలా షూటింగ్? అంటే అది ఎలా ఉంటుందంటే, బేసిక్ గా ఇప్పుడు కొంతమంది పెద్ద యాక్టర్స్ ఉన్నారు అనుకోండి. సో పెద్ద యాక్టర్స్ ఏంటంటే అక్కడికి వచ్చాక ఇమీడియట్ చేంజెస్ అడుగుతారు, ఈ డైలాగ్ ఇలా కాదు ఇలాగని. అలాంటి విషయాల్లో మనం రైటర్స్ ఉండాలండి. రైటర్స్ కానీ అసిస్టెంట్ రైటర్స్ కానీ ఎవరొకరు ఉండాలి. బట్ మా సినిమా వచ్చేసి కొత్త సినిమా, పైగా అందరు కొత్త యాక్టర్స్. అండ్ మోర్ ఓవర్ మేము ఆల్మోస్ట్ 1.5 year వర్క్ షాప్ చేసాం అదే యాక్టర్స్ తో. సో అందరికి డైలాగ్స్ మాకెంత అలవాటు అయిపోయినాయో యాక్టర్స్ కూడా అంతే అలవాటు అయిపోయినాయి. సో మా అవసరం పడలేదు. ఎక్సెప్ట్ సాయి కుమార్ గారు, మా దాంట్లో పెద్ద ఆర్టిస్టులు ఎవరు లేరు. సో సాయి కుమార్ గారు కూడా ఎప్పుడు చేంజెస్ ఏం అడగలేదు. సో మా రిక్వైర్మెంట్ పెద్దగా లేదు, కానీ అప్పుడప్పుడు వెళ్తుండేవాళ్ళం షూటింగ్. మామూలుగా సినిమా రిలీజ్ అయినప్పుడు అంటే ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఎవరికి లేవు, జస్ట్ ఒక నార్మల్ సినిమా వచ్చింది. ఫస్ట్ డే మినహాయిస్తే ఆ తర్వాత నుంచి మౌత్ టాక్ పెరిగిపోవడం, సినిమా సెలబ్రిటీస్ నుంచి కూడా అప్లాస్ రావడం చూసాం. సో ఒక్కసారిగా సినిమా నోస్టాలజిక్ మూవ్మెంట్ టచ్ చేస్తుంది ఆడియన్స్ కి అని చెప్పేసి ఎగబడి చూసారు. సో అంత డెవలప్మెంట్ ఒకటేసారి రావడం ఎలా ఫీల్ అయ్యారు?
మేము ఫస్టే అనుకున్నామండి, అంటే ఒక నాస్టాలజియా మనం తీయబోతున్నాము. మా డైరెక్టర్ గారు అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉండేవారు. మేము స్టార్టింగ్ అతనికి అసోసియేట్ అయినప్పుడు కొంచెం డౌట్ఫుల్ గా ఫీల్ అయ్యాం, కానీ ఓవర్ ద టైం మాకు కూడా చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట. ఈ సినిమా కొడుతుంది గట్టిగాని. అంటే యాక్చువల్ గా 2020 జూన్ టు 2024 అంటున్నాను, ఈ 4 years లో మేము అసోసియేషన్ అలా ఉండడానికి కారణం ఆ కథలో ఉండే ఎక్సైట్మెంట్. ఓకే, మాకు తెలిసి ఇది ఆల్రెడీ చాలా గట్టిగా హిట్ చేస్తుంది. ప్రతి సీను ప్రతి ఎమోషన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది స్క్రీన్ మీద మాకు తెలుసు. ఖచ్చితంగా డైరెక్టర్ గారి విజన్ కానీ మేము రాసుకున్న సీన్స్ కానీ డైలాగ్స్ కానీ ఖచ్చితంగా పేలుతాయి అనే ఎక్సైట్మెంట్ తోనే ఈ 4 years ఉండేది. అంటే ప్రతిసారి కొత్తగా ఉండేది మాకు. ఆ ఎక్సైట్మెంట్ అనేది పోలా. అందుకే కమిటీ కుర్రోళ్ళతో మేము ఇంత బలంగా ఉండడానికి, ఇన్ని ఇయర్స్ ట్రావెల్ చేయడానికి కారణం ఎక్సైట్మెంటే. సో మేము ముందే అనుకున్న ఇట్ విల్ హిట్. అంటే సరైన ప్రొడక్షన్ చేతిలో పడితే ఖచ్చితంగా ఇది జనాలకు కరెక్ట్గా రీచ్ అవుతుంది. బై గాడ్స్ గ్రేస్ నిహారిక గారు దాన్ని తీసుకున్నారు. షీఈ్ ద రైట్ పర్సన్ అండ్ అట్ రైట్ ప్లేస్కి వెళ్ళాము మేము. సో కరెక్ట్గా రీచ్ అయింది. మేము అనుకున్న కంటెంట్ జనాలకు కరెక్ట్గా రీచ్ అయింది. ఇంకా బాగా ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ ఎన్హాన్స్ చేసి చూపించారు కాబట్టి చాలా బాగా రీచ్ అయింది. ఓకే, అంటే ఎలా అనిపించింది నిహారిక కొణిదెల గారితో ట్రావెల్ చేయడం సినిమా పరంగా? ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది? షీ ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ హ్యూమన్. అంటే అండ్ ఎక్స్ట్రాడినరీ హ్యూమన్ అనే కాదు, చాలా సరదాగా, ఇప్పుడు ఏదో సొంత అక్కలాగా సొంత చెల్లిలాగా ఇలా కలిసిపోతారు అన్నమాట ఆవిడ. అంటే మేము ఇంత మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాను, అంటే ఇండస్ట్రీలోనే ఆల్మోస్ట్ బిగ్గెస్ట్ థింగ్ అది. అలాంటి గర్వం ఎక్కడ ఉండదండి ఆవిడకి. అంటే జనరల్ గా చాలా మాతో కలిసి తింటారు. అలాగా మీరు ఎక్కడైనా వర్క్ చేసినా ప్రొఫెషనల్ బ్యారియర్స్ ఉంటాయి. నిహారిక గారి ప్రొడక్షన్ అట్లా ఉండదు. ఆమె ఒక సిస్టర్ లాగా, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మనతో అసోసియేట్ అయిపోతారు. మనకి ఫ్రీడమ్ ఇస్తారు ప్రతి దాంట్లో. మా డైరెక్టర్ గారికి కానీ మిగతా టెక్నీషియన్స్ కానీ రెస్పెక్ట్ మించి లవ్, ఒక కేరింగ్ అనేది ఆమె దగ్గర నుంచి మనం ఖచ్చితంగా పింక్ ఎలిఫెంట్స్ లో చేసామంటే మనం పింక్ ఎలిఫెంట్స్ ఈజ్ అవర్ హోమ్ అని ఫిక్స్ అయిపోతాం. అంటే అంత కేరింగ్ ఉంటుంది ఆవిడ దగ్గర నుంచి. అలాగే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మన్యం రమేష్ గారు, మా సినిమా ఇంత బాగా రావడానికి, అంటే ఇంత ఆగస్ట్ నాకు తెలిసి సెప్టెంబర్లో స్టార్ట్ చేసాం 2023, విత్ ఇన్ 1 year లో రిలీజ్ అయిపోయింది సినిమా. అంటే ఇంత కొత్త మంది క్యాస్ట్, 15 members యాక్టర్స్ ప్లస్ యాక్ట్రెసెస్, కొత్త వాళ్ళు, ఇంకా చాలా మంది కొత్త టెక్నీషియన్స్ మాలాంటి వాళ్ళు. ఎవరికి అంటే ఫేస్ సేలబిలిటీ లేదు. అంటే వీళ్ళ ఫేస్ చూపించి మనం అమ్ముకోవడానికి లేదు. సో అంత రిస్క్ చేసి ఈ రిస్కీ వెంచర్ ని పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసింది మా మన్యం రమేష్ గారు. అతను ఆ ఎఫర్ట్స్ ని ఆయనే తీసుకున్నారు. ప్రైజెస్ మాత్రం మాకు ఇస్తున్నారు. మామూలుగా అంటే కొత్త వాళ్ళతో సినిమా అయినప్పుడు ఇటువంటి బ్రాండ్ ఇమేజ్ ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. నిహారిక కొణిదెల గారు ఒక మెగా బ్రాండ్ నుంచి వచ్చారు. సో ఖచ్చితంగా వాళ్ళ కొత్త యంగ్స్టర్స్ అందరికి కూడా ఒక ఎంకరేజ్మెంట్ లో ఉంటుంది. అంత పెద్ద బ్రాండ్ నుంచి వచ్చారు, ప్రొడక్షన్ చేశారని చెప్పేసి. సో నిహారిక గారు ముందుకు వచ్చారు, అంటే యదువంశీ గారే నిహారికని అప్రోచ్ అయ్యి చేశారు. అంకిత్ కొయ్య అని ఒకరు ఉన్నారండి ఆ సినిమాలో, వన్ ఆఫ్ ద లీడ్. అండ్ దీపక్ సరోజ్ అని చెప్పేసి ఒక చైల్డ్ ఆర్టిస్ట్, అండ్ సిద్ధార్థ్ రాయ్ అని చెప్పేసి ఒక సినిమా తీశారు ఆయన. సో వాళ్ళిద్దరూ వంశీకి ఫ్రెండ్స్ అనుకోవచ్చు. సో ఇలానే ఇండస్ట్రీలోనే ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళిద్దరూ పుష్ చేశారండి బాగా నిహారిక గారి దగ్గరికి. మేడం ఒక మంచి సబ్జెక్ట్ ఉంది, ఈ సబ్జెక్ట్ మీరు వినాలి అని చెప్పేసి అంటే, అప్పుడు ఆవిడ ఆల్మోస్ట్ ఒక 2 months టైం పట్టింది వినడానికి. అంటే ఆవిడ పర్సనల్ బిజీలో ఆవిడ ఉన్నారు. సో విన్నాక ఆవిడ ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యారు, అరే స్టోరీ చాలా బాగుంది, మనం తీయాలి అని చెప్పేసి. అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి ఇది. సో చాలా సపోర్ట్ చేశారండి నిజంగా. సో మీరు కలిసినప్పుడు ఫస్ట్ టైం ఎలా రియాక్ట్ అయ్యారు, ఎలా మాట్లాడారు? నిహారిక గారు చాలా క్యాజువల్ గా అండి, ఫస్ట్ టైం కలిసినట్టు అనిపించదు మనకి. ఈవెన్ మీరు కలిసినా ఇలాగా, నేను ఒక టీవీ యాంకర్ నండి అని చెప్పేసి మీరు కలిసినా, ఓ అవునా అని చెప్పేసి చాలా సరదాగా మాట్లాడతారు. అండ్ బేసికలీ ఐఎమ్ ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట. అండ్ అంత ఈజీగా మాట్లాడలేండి. ఓకే, బట్ స్టిల్ ఆవిడ మాతో కూడా షీఈ్ లైక్ ఎ సిస్టర్. అంటే ఒక హోమ్లీ ఫీలింగ్ వస్తుంది ఆమె మాట్లాడేటప్పుడు. ఆ కేర్, ఆమె చూపించే కేర్ కానీ అది మనం చెప్పలేము. అంటే అటాచ్ అయిపోతాం అంతే పింక్ ఎలిఫెంట్స్ కానీ ఆమె. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు వంశీ అన్న అండ్ పింక్ ఎలిఫెంట్. అంటే మా లైఫ్ లోకి పింక్ ఎలిఫెంట్స్ ని నిహారిక కొణిదెల గారిని పరిచయం చేసింది. సో మామూలుగా ఇంతమంది కొత్త వాళ్ళని పెట్టుకొని హ్యాండిల్ చేయడం సినిమా అంటే చాలా కష్టం. కాకపోతే యదువంశీ గారు చాలా సక్సెస్ఫుల్ గా చేస్తారు. ఎలా హ్యాండిల్ చేస్తారు ఇంత కొత్త వాళ్ళని పెట్టుకొని? అంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఇస్ వర్క్ షాప్స్ అండి. ఆయనకు ఒక మంచి విజన్ ఉంది. సో ఆ విజన్ క్లియర్ గా రావాలి అంటే మంచి ప్రొడక్షన్ ఉండాలి. అండ్ ఈ రెండు ఉన్నా గానీ
ఆర్టిస్టులు ఒక 11 మంది ఆర్టిస్టులని ఒక ఫ్రేమ్ మీద చూపించి ప్రతి ఒక్కరికి డైలాగ్ ఇచ్చి ప్రతి ఒక్కరిని మాట్లాడించాలి అంటే కొంచెం కన్ఫ్యూజింగ్ ఎలిమెంట్. సో అందుకు గాను ఆల్మోస్ట్ 1.5 year మేము ప్రొడక్షన్లు తిరుగుతూ ఉన్నాము, వీళ్ళు వర్క్ షాప్స్ చేస్తూనే ఉన్నారు మమ్మల్ని వదలకుండా. సో ఆ వర్క్ షాప్స్ చాలా బెనిఫిట్ అయింది. ఒక్కొక్కరు కూడా పర్ఫార్మర్స్ అండి, హీరోలు యాక్టర్లు అనడం కంటే కూడా మంచి పర్ఫార్మర్లు అందరూ. సో దానివల్ల And, పెద్ద యాడ్ ఆన్. వంశీ గారు పర్ఫెక్ట్ విజన్ తో పాటు అతని డిటర్మినేషన్ హెల్ప్ చేసింది అతనికి. అంటే ఆ విజన్ ని మనం ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలనే దాంట్లో అతని పట్టుదల ఉండేది. మిగతా అంటే మనం కథ అనుకున్నాం, ఇది ఇలా తీయాలి అని అందరూ అనుకుంటాం, దానికి ఎవరెవరు కావాలి వాళ్ళని సమీకరించడంలోను వాళ్ళని హోల్డ్ ఆఫ్ చేయడంలోనూ ఆయన సక్సెస్ అయ్యేది చాలా. ఆయన 4 years లో ఒక 11 మంది హీరోలు వితౌట్ ప్రొడక్షన్ ఉంటుందో లేదో తెలియదు, స్టిల్ ఆయన నమ్మున్నారు. 3 years 4 years ఈ 3 years ఆయనతో ట్రావెల్ చేశారు. వాళ్ళు సినిమా రేపు జరుగుద్దో జరగదో తెలియదు, అంటే ట్రావెల్ చేసినందుకు వీళ్ళ గట్స్ ని అలా ట్రావెల్ చేయించుకోగలిగినందుకు ఆయన డిటర్మినేషన్ కానీ ఆయన మీద వీళ్ళకున్న నమ్మకం, అంటే నేను తీయగలను అని వాళ్ళని నమ్మించిన విధానం. అంటే మేము కూడా ఎక్సైట్ అవుతూ ఉండేవాళ్ళం కదా, ఈ 4 years మేము ఎక్సైట్ అవుతూ వచ్చా ఉన్నాం కదా. సో ఆ విజన్ మీద ప్రతి ఒక్కరికి ఎక్సైట్మెంట్ ఉండేది. అండ్ ఆ కథ మీద, ఆ సీన్స్ మీద, డైలాగ్స్ మీద, ఎమోషన్స్ మీద ఖచ్చితంగా ఇవి హిట్ అవుతుంది ఆడియన్స్ కి. మనం మిస్ అవ్వకూడదు ఈ సినిమా అసలు జీల్ ఉండేది ప్రతి ఒక్కరిలోనూ ఆ జీల్ ఉండేది, అది క్రియేట్ చేయగలిగాడు ఆయన. మాలోనే కాదు, ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్ లో కానీ మీరు చూస్తే సినిమా బయటకు రాకముందే మ్యూజికల్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రతి సాంగ్ హిట్ అయిపోయింది. ఇప్పుడు అందరూ ఫస్ట్ మాట్లాడుకునేది మా మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ గారి గురించి. ఆయన ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వకముందే పాపం పాటలన్నీ కొట్టేశారు ఆయన. ముందు సాంగ్స్ వెళ్ళిపోయాయి జనాల్లోకి, తర్వాత సినిమా మీద ఒక అంటే ఇక్కడ ఒక్కో టెక్నీషియన్ ఎంత కసిగా పనిచేశారు చూడండి. మేమనే కాదు, హీరోస్ కానీ, టెక్నీషియన్ కానీ, మన మ్యూజిక్ డైరెక్టర్ కానీ, మేము రైటర్స్ కానీ, నెక్స్ట్ డిఓపి గారు కానీ, ఆ విజువల్స్ చూస్తుంటే ఫ్యాంటాస్టిక్. ప్రతి టెక్నీషియన్ వేరే లేదు, ప్రతి టెక్నీషియన్ చాలా కసిగా పనిచేశారు ఈ సినిమా. అంటే అవకాశం దొరికింది, కనిపించింది అందరిలో అవకాశం. అంటే మళ్ళీ అలాంటి కథ మళ్ళీ దొరకదా అనే ఒక కసితో అయితే పనిచేశారు. దాన్ని లీడ్ చేయడంలో మాత్రం ఫస్ట్ నుంచి అసలు చాలా పర్ఫెక్ట్. ఇంతమంది కాస్ట్ ని, ఇంతమంది అంటే అండ్ మోర్ ఓవర్ ఎప్పుడు పాజిటివ్ వైబ్స్ ఫిల్ చేస్తాడు అన్న. చుట్టూ ఎంత లో ఉన్నా గానీ ఒక పాజిటివిటీ తీసుకొచ్చేస్తాడు. అంటే నెగిటివ్ వైబ్స్ ని హీ వోంట్ యాక్సెప్ట్ నెగిటివ్ వైబ్స్. ఎప్పుడు పాజిటివిటీ ఉండాలి. ఆ పాజిటివ్ వైబ్స్ ఈ రోజు అతనికి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాయి. మాకు దానివల్ల మాకు పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి. ఓకే. సో సినిమా అంటే షూటింగ్ టైంలో ఆయన ఏదైనా డిఫికల్టీస్ ఫేస్ చేస్తారు, ఏదైనా హ్యాండిల్ చేయడంలో కానీ, లేకపోతే చిరాకు పెట్టే ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగాయంటారా? అంటే యూజువల్ గా జరుగుతూ ఉంటాయండి, బట్ మేము షూటింగ్స్ కి ఎక్కువ వెళ్ళింది లేదు. ఒక్కసారి ఏమైందంటే ఆయన ఏమి చిరాకు పడ్డం కాదు కానీ గట్టిగా తుఫాన్ వచ్చింది ఏపీలో. ఆ తుఫాన్ వల్ల ఒక 3-4 days పోస్ట్ పోన్ అవ్వడం, అవి కొంచెం కొన్ని ఇబ్బందులు జరిగాయి. చాలా కామన్ అవి సినిమా అన్నాక. అండ్ మోర్ ఓవర్లీ చెప్పాను కదండి, ప్రొడక్షన్ మా మన్యం రమేష్ గారు కానీ మొత్తం ఆయనే చూసుకున్నారు, ఎగ్జిక్యూషన్ మొత్తం. సో మాక్సిమం ప్రెజర్ అంటే ఆయన తీసుకునేవారు. డైరెక్టర్ ప్రెజర్ ఎప్పుడు డైరెక్టర్ ఉంటది ఆబ్వియస్ గా, బట్ ఎక్స్ట్రా బర్డెన్, ఎక్స్ట్రా ప్రెజర్ అనేది పెట్టకుండా ఉండడం అనేది ప్రొడక్షన్ నుంచి చాలా తక్కువ చూస్తూ ఉంటాం మనం. ఆ మొత్తం ప్రెజర్ ని మన్యం రమేష్ గారు తీసుకుని చాలా పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేస్తారు. అదే చెప్తున్నా, విత్ ఇన్ 1 year లో ప్రాజెక్ట్ బయటకు వచ్చిందంటే ఆయన ఎంత బాగా ఎగ్జిక్యూట్ చేస్తే అలా వస్తుందో. విత్ దిస్ అంటే ఇంతమంది కొత్త కాస్ట్ ని అట్లా ఎగ్జిక్యూట్ చేశారంటే ఇంకా ఆయన స్కిల్స్ ఏంటో మీరు చూడొచ్చు. ఇక మీ ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ ఏ విధంగా ఉండేది? అంటే ఒక డైలాగ్ రైటింగ్ రాయాలి సీన్ కంటే మీ పార్ట్ డివైడ్ చేసుకునేవారా, లేకుంటే డిస్కషన్ చేసుకుని ఇది ఉంటే కరెక్ట్ అనుకునేవారా? అంటే మొత్తం కన్వర్జేషన్స్ ఉంటుంది సినిమా మొత్తంలో కూడా. ఫస్ట్ లో ఏంటంటే మాకు వంశీ అన్న ఫస్ట్ స్టార్టింగ్ పరిచయం అయినప్పుడు డివైడ్ చేశాడు ఇద్దరిని, కొన్ని సీన్స్ నువ్వు రాయి, కొన్ని సీన్స్ నువ్వు రాయి అని చెప్పేసి. తర్వాత ఏమైందంటే మీ ఇద్దరం ఆల్మోస్ట్ ఇంకా ఓన్ బ్రదర్స్ లో అయిపోయామాట. తను రాయడం, నేను రాయడం, తను చెక్ చేయడం, నేను చెక్ చేసుకోవడం, అండ్ ఇద్దరం కలిపి ఒక్కొక్క వర్షన్ ఇవ్వడం, తర్వాత తను మళ్ళీ వెరిఫై చేసుకోవడం, ఇలా చాలా మాకైతే చాలా బాగుంది, అసలు చాలా క్లోజ్ అసోసియేట్స్. ఇంకా ఫైనల్ గా ఈ 4 years లో రాసిన ప్రతి బౌండెడ్ స్క్రిప్ట్ లో ఎట్లా అయిపోయిందంటే ఇంకా ప్రతి సీను ప్రతి సీన్ కి ఎవ్రీ వర్షన్ ఉంటుంది. ఇంకా అంటే 2 versions ఉంటాయి. కొన్ని సీన్స్ కి మోర్ దెన్ 10 versions ఉంటాయి, 30 versions, 40 versions ఇలా జరిగినాయి. అంటే అది బాగోలేదని కాదు, ఏంటంటే టైం ఉంది మనకి, ఇంకా క్వాలిటీ కంటెంట్ ఇవ్వాలి. అంటే మనకున్న లిమిటేషన్స్ లో మనం ఇంకా ఎంత బాగా చెప్పగలం అని దాన్ని బట్టి డైరెక్టర్ గారు ఎక్సర్సైజ్ చేయించేవారు. మేము మాకు ఎక్సైట్మెంట్ తోనే మేము ఎక్కువ వెర్షన్స్ ఇస్తూ ఉండేవాళ్ళం ఇద్దరం.
సో మోర్ ఓవర్లీ ప్రతి సీన్ కి వర్షన్స్ అయితే ఇద్దరం ఇచ్చాం. ఓకే. ఒక సీన్ అయితే ఆల్మోస్ట్ 70-80 వర్షన్లు రాశాను. ఈయన ఎక్కువ రాశారు, నేను తక్కువ రాశాను. 70-80 వర్షన్లు రాసాం. స్పీచెస్ ఉంటాయి అనమాట. 70-80 వర్షన్లు రాసాం. అంటే నిహారిక గారి దగ్గరకు వచ్చేసరికే రాసాం అన్ని. ఆవిడ దగ్గరకు వచ్చాక మళ్ళీ రాసాం. అంటే ఎక్కడో పొలిటికల్ వేరే లీడర్స్ కి టచ్ అయిపోతుంది, ఆ టచ్ కూడా ఉండకూడదు, మనం చాలా మన సినిమా త్రూనే వెళ్ళాలి అనేట్టుగా ఉండేది డైరెక్టర్ గారి విజన్. సో చాలా వర్షన్స్ రాసాం అనమాట. మామూలుగా అథెంటిసిటీ కనిపించింది డైరెక్ట్ లో. ఏదో గొప్ప గొప్ప సాహిత్యం, గొప్ప గొప్ప పదాలను కాకుండా మనం లోకల్ పల్లెటూళ్ళకి వెళ్ళినప్పుడు నార్మల్ గా మాట్లాడుతుంటాం కదా, సో అది కనిపించింది. సో అక్కడ ఏదైనా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారా మీ విలేజ్ లో కానివ్వండి, లేకుంటే వాటి నుంచి ఏమన్నా డైలాగ్స్ తీసుకున్నారా? ఆబ్వియస్లీ ఇన్స్పిరేషన్ అనేది ఉంటది. బేసిక్ ఇద్దరిది గోదావరి జిల్లా అవ్వడం, మేము స్టార్ట్ చేయడమే కొన్ని సినిమాలకి యూజువల్ గా డైలాగ్ రైటింగ్ రాసేసి తర్వాత స్లాంగ్ లోకి వెళ్తారు. మేము అలా కాదు, స్టార్ట్ చేయడమే స్లాంగ్ తో స్టార్ట్ చేసాం. మాకు ఈజీ అయింది కొంచెం. సో అలా అంటే మేము రాసిన వెర్షన్స్ అన్నాం కదా, ఈ వెర్షన్స్ అన్నిట్లోనూ ఆల్ కైండ్స్ ఆఫ్ రైటింగ్స్ ఉంటాయి. ఐ మీన్ స్లాంగ్ తో ఉన్నాయి, ప్రాసలతో ఉన్నాయి, మన రెగ్యులర్ సినిమాటిక్ డైలాగ్స్ ఉన్నాయి. అన్ని రకాలు ట్రై చేశాడు వంశీ అన్న. అన్ని రకాల వెర్షన్స్ తీసుకున్నాడు, అదే ట్రై చేశాడు వంశీ అన్న. బట్ ఎట్లా చూసుకున్నా మన ఆర్గానిక్ గానే ఫస్ట్ నుంచి వంశీ అన్న కానీ, అంటే మేము అక్కడి నుంచి పెరిగిన అదే కథ కదా, సో అథెంటిక్ గానే వెళ్ళాలి, ఆర్గానిక్ గానే వెళ్ళాలి. హీఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ ఇట్. ప్రాసలు ఇలాంటి అంటే మన సినిమాకి ఈ ప్రాసలు ఏమీ వర్కౌట్ అవ్వదు, ఆర్గానిక్ గా వెళ్ళాలి. జనాలు ఎట్లా మాట్లాడుకుంటారో అట్లానే మాట్లాడుకోవాలి. అంటే ఇక్కడ రైటర్స్ గా మా తెలివితేటల కన్నా సినిమా ఫ్లో అనేది ఇంపార్టెంట్, సినిమాకి జనాలు కనెక్ట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. సో మేము దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి, ఇంకా చెప్పాలంటే ఆర్టిస్టులను కూడా తీసుకున్నది మేము. అంటే ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో వాళ్ళని కూడా గోదావరి వాళ్ళనే తీసుకున్నాం. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ గోదావరి అనమాట. వాళ్ళకి కొన్నిసార్లు ఎలా ఉండేదంటే వర్క్ షాప్స్ వెళ్ళి అక్కడ గోదావరి అంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అక్కడికి వెళ్ళిపోయి భీమవరం అటు సైడ్ వెళ్ళిపోయి అక్కడ వదిలేసేవాడు ఒక 3-4 days. అరే జనాలతో మాట్లాడండి, మీకు స్లాంగ్ ఇంకా అలవాటు అయిపోద్ది. ఎందుకంటే కొంతమంది సిటీలో పెరుగుంటారు. అంత వర్క్ చేసాం అనమాట మేము స్లాంగ్ కూడా. సో అందుకే అంత అథెంటిక్ గా ఆర్గానిక్ గా వచ్చింది. సో మీ రెమ్యునరేషన్ ఏ విధంగా ఉంది సినిమాలో? రెమ్యూనరేషన్ అంటే రెస్పెక్టబుల్ రెమ్యూనరేషన్ అండి. పింకేల్ ఫ్యాన్స్ నుంచి ఒక ఫస్ట్ సినిమాకి ఎవరికి అంత ఎక్స్పెక్ట్ చేయమో చాలా రెస్పెక్టబుల్ రెమ్యూనరేషన్ ఇచ్చారు పింకేల్ ఫ్యాన్స్ వాళ్ళు. మామూలుగా ఒక విమర్శ అయితే ఎప్పటి నుంచో కూడా ఉంది, రైటర్స్ కి లేకపోతే సినిమా రైటర్స్ కి లేకపోతే డైలాగ్ రైటర్స్ కి తగినంత గుర్తింపు దొరకడం లేదు, దొరకాల్సినంత దొరకట్లేదు. అందుకే చాలా మంది రైటర్స్ డైరెక్టర్స్ గా మారిపోతున్నారు, డైరెక్టర్స్ కున్న గుర్తింపు వీళ్ళ వెనక ఎవరికి కనిపించట్లేదు అన్న విమర్శ ఎప్పటి నుంచో కూడా. అది సో మీరు ఏ విధంగా చూస్తారు దాన్ని? అది కామన్ అండి. అంటే యూజువల్ గా ఎక్కడైనా కామన్ థింగ్. అది రికగ్నైజ్ చేయకపోవడం కాదు. ఇట్స్ లైక్ ఎలా ఉంటదంటే స్టోరీ రాసే వరకే రైటర్స్ యూజువల్ గా. స్టోరీ రాసిన తర్వాత టెక్నీషియన్స్ ఎవరైతే వస్తారో సినిమాని చూపించేది వాళ్ళు అన్నట్టే కనిపిస్తుంది మనకి. ఇది ఇక్కడనే కాదు, ఎక్కడైనా సరే. అంటే మాకు ఇక్కడ రెస్పెక్ట్ దొరకలేదని కాదు, చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. బట్ అది కామన్ థింగ్. అది మీరు అన్నట్టు దానివల్లే రైటర్స్ నుండి డైరెక్టర్స్ కూడా అవుతారు. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా పెయిన్ నుంచే పుట్టుకొస్తుంది. సో పెయిన్ నుంచే డైరెక్టర్స్ అవుతారు. బట్ మేము ఇంకా రైటర్స్ గా కంటిన్యూ చేయాలనుకుంటున్నాం ప్రస్తుతం అయితే. సో మాకు అలాంటి పెయిన్ అంతేం తగలేదు. బట్ చిన్నగా ఉంటాయి, కామన్. ఓన్లీ డైరెక్టర్స్ అవ్వాలని ఏం లేదా, ఓన్లీ రైటర్స్ గానే కంటిన్యూ? ఇప్పుడైతే లేదు, నాకు లేదు. బట్ హీ హాస్ విజన్. డైరెక్టర్ అవ్వాలనే ఉంది, కొన్ని స్టోరీస్ కూడా ఉన్నాయి. బట్ ఇంకా చూడాలి, అప్కమింగ్ ఫిల్మ్స్ చూసి ఒక 2 సినిమాలు చూస్తాను తర్వాత. ఓకే. సో సినిమా చూసిన తర్వాత మీ వర్క్ ఫస్ట్ వచ్చిన కాంప్లిమెంట్ ఏదైనా ఉందా? ఫస్ట్ వచ్చిన కాంప్లిమెంట్ అంటే సినిమా నిహారిక గారు చూసారండి ఫస్ట్. ఓకే. ఆవిడ August 1st ఎప్పుడో చూసారు ఐ గెస్. తర్వాత ప్రీ రిలీజ్ అయింది మాకు. ప్రీ రిలీజ్ అయినప్పుడు ఆవిడ స్టేజ్ మీద మాట్లాడారు. కొండలరావు సుభాష్ చాలా ఎనర్జెటిక్ రైటర్స్, చాలా మంచి రైటింగ్స్ రాశారు మీరు అసలు అని చెప్పేసి. అంతకుముందు సినిమా చూడకుండానే స్టోరీ విన్నాక నాగబాబు గారు కాంప్లిమెంట్ ఇచ్చారండి, చాలా మంచి రైటింగ్స్ రాశారని చెప్పేసి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్స్. మీకు కూడా సేమ్ అంటే ఇద్దరికి, ఇంకా ఇద్దరు రాశాం. అది హై మూమెంట్ అండి మాకు. నిహారిక గారు నాగబాబు గారు చెప్పడం అనేది మాకు చాలా హై మూమెంట్. ఎందుకంటే చెప్పినా కదా, ఐఎమ్ ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ పర్సన్. ఎక్కువ నేను ఎక్స్పోజ్ అవ్వలేను. అంటే నేను ఎక్స్పోజ్ అవ్వకపోవడం వల్ల మనోడు కూడా అట్లా ఉండిపోవాల్సి వచ్చింది. నేను ముందరికి వెళ్ళట్లేదు, మనోడు వెళ్ళలేడు కదా గమ్మని. బట్ స్టిల్ వాళ్ళు ఈ వర్క్ వీళ్ళు చేశారు రికగ్నైజ్ చేయడం అనేది, అంటే నిహారిక గారు లాంటి వాళ్ళు, నాగబాబు గారు లాంటి వాళ్ళు రికగ్నైజ్ చేయడం అనేది దట్స్ హై మూమెంట్ ఫర్. ఎందుకంటే అల్టిమేట్ గా ప్రొడ్యూసర్ ఇస్ ద టాప్ క్యాండిడేట్ కదా, ఆవిడికి నచ్చితే చాలు, తర్వాత డైరెక్టర్ గారికి నచ్చితే చాలు, ఇద్దరికి నచ్చాయి. డైరెక్టర్ అన్న మాకు 4 ఏళ్ళు హైస్ ఇస్తానే వచ్చాడు. హై మూమెంట్స్ చాలా ఉంటాయి డైరెక్టర్ అంతా. బట్
నిహారిక గారి నుంచి నాగబాబు గారి నుంచి హై మూమెంట్ అనేది ఇట్స్ సంథింగ్ మోర్ స్పెషల్ ఫర్ అస్. అండ్ వీళ్ళని పక్కన పెడితే చూసిన ప్రతి ఒక్క ఆడియన్ డైలాగ్స్ గురించి మాట్లాడుతున్నారు, రైటింగ్స్ గురించి మాట్లాడుతున్నారు. నాకు ఆల్మోస్ట్ కొన్ని వందల కాల్స్, అసలు చాలా మెసేజెస్. సో అల్టిమేట్ గా వీళ్ళు కాకుండా, ఎందుకంటే సినిమా చూసేది వాళ్ళే కాబట్టి వాళ్ళ నుంచి ప్రతి ఒక్కరి నుంచి ఎక్కడ నాకైతే నెగిటివ్ ఫీడ్బ్యాక్ రాలేదు. డైలాగ్స్ ఏంటి ఇలా ఉన్నాయి అని ఎవ్వరు అనలేదు, చాలా బాగున్నాయని అన్నారు. ఎగ్జాక్ట్లీ, మనం ఇంత కష్టపడింది తీసింది వాళ్ళ కోసం కదా, వాళ్ళ నుంచే కదా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఫస్ట్ అనేది వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం. చాలా కాల్స్ వచ్చినాయి మా రిలేటివ్స్ కానీ, ఎవరో తెలియని వాళ్ళు కూడా ఇలా మన రైటింగ్ గురించి పొగుడుతున్నా, సినిమా గురించి పొగుడుతున్నా, రైటింగ్ గురించి పొగుడుతున్నా, చాలా హ్యాపీగా ఉంది. అంటే ఈ 4 years ఇంత ఎఫర్ట్స్ అనేది, అంటే ఎంత ఇస్తుందా మాకు అని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఇచ్చింది కమిటీ కుర్రోళ్ళు, మాకు చాలా ఇచ్చింది. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ నుంచి సర్కిల్ ఆ దగ్గర నుంచి ఎక్కడి నుంచి, అంటే ఒకటేసారి సినిమాకి వర్క్ చేసేసారు మీరు, మీ ఫ్యామిలీ ఏ విధంగా ఫీల్ అయింది, మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఏ విధంగా ఫీడ్బ్యాక్ ఏ విధంగా? అది చెప్పాను కదండి, హ్యాపీ హార్మోన్స్ అన్ని ఒక లెవెల్లో ఎన్హాన్స్ అయిపోయినాయి వాళ్ళకి. వాళ్ళు నేను దగ్గరికి వెళ్ళడమే లేట్, ఇంకా గట్టిగా హక్ చేసుకుని అంత లవ్ చూపించారు. చాలా మంది నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, కేవలం ఈ సినిమా చూడడానికి కేరళ నుంచి వచ్చాడు. ఒక 10,000 రూపాయల ఫ్లైట్ టికెట్ వేసుకుని, అంత అవసరం లేదు, నేనేదో పార్ట్ అయ్యానని చెప్పేసి వచ్చాడు. బట్ చూసి చాలా ఎక్సైట్ అయ్యాడు, చాలా బాగుంది అసలు. అంటే కొంతమంది ఫ్రెండ్స్ ఏడ్చారు, నవ్వారు. మా సినిమాలో అందరూ ఇచ్చే బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఒక సినిమా ఒక సైడ్ అంతా నవ్విస్తుంది, ఇంకో సైడ్ అంతా ఏడిపిస్తుంది. సో అంత ఎమోషన్ ఇచ్చింది, అంత ఎంటర్టైన్ చేసింది. ఓకే. సో చాలా మంచి కాంప్లిమెంట్స్ అసలు, ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ. మా మమ్మీ కూడా చాలా, అంటే ఒక రోజు నైట్ అయితే నిద్రపోలేదు అసలు. మామూలుగా మన ఆడియన్స్ చిన్న సినిమా అయినా పర్లేదు, కంటెంట్ బాగుంటే యాక్సెప్ట్ చేసేస్తారు, చూసేస్తారు కూడా. కాకపోతే వాళ్ళ దగ్గరికి రీచ్ అవ్వాలి. సో కమిటీ కుర్రోళ్ళకు ప్రమోషన్స్ మీరు చేయదలిచినంత చేశారా, ఇంకేమైనా తక్కువ అయింది అనిపించింది? అంటే ఫస్ట్ ఒక 2 రోజులు ఉంటే తర్వాత నుంచి మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అయిపోయింది, అందరూ కూడా చూసారు. సో ఫస్ట్ నుంచే ఒక ఫస్ట్ 2 days నుంచి కూడా పబ్లిక్ లోకి బాగా వెళ్ళుంటే ఇంకా బాగా హిట్ అయ్యేది అని చెప్పేసి, ఇప్పుడు కాంపిటీషన్ తట్టుకునేది అని చెప్పేసి. ఈ వీక్ సినిమాలో లాస్ట్ వీక్ అర్థం సినిమా ఉండే, ఈ కాంపిటీషన్ ఇంకా అంటే బేసిక్ గా మీరే అన్నారు కంటెంట్ ఉంటే వెళ్తుంది అని చెప్పి. అవును, దాంతో ప్రమోషన్స్ పక్కా ఉండాలి. ఎంత కంటెంట్ ఉన్నా కానీ ప్రమోషన్స్ ఉంటే ఇంకొంచెం యాడ్ ఆన్ అవుతుంది. నిహారిక గారే కాదు, మేము అంటే 1 year నుంచి షూటింగ్ అప్పటి నుంచే మేము ప్రమోషన్స్ గురించి మాట్లాడుకునేవాడిని. ఎలా చేయాలి, ఏ ఇంటర్వ్యూస్ చేయాలి, అంటే సినిమా రిలీజ్ అవుతుందా అవదా అని కూడా మాకు తెలియదు. అంటే యాక్చువల్లీ నిహారిక గారి ప్రొడక్షన్ అనేది మాకు సర్ప్రైజ్. వీ డింట్ ఎక్స్పెక్ట్ నిహారిక గారు వస్తారు, మా సినిమా ప్రొడ్యూస్ చేస్తారు అనేది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అది మాకు సర్ప్రైజ్ గా వచ్చింది. ఈ లోపే మేము కొన్ని ప్రమోషన్ ప్లాన్ చేసుకోవాలి కదా. మా చిన్న సినిమా ఏ ప్రొడక్షన్ హౌస్ లో చేసినా మాకంటూ జనాలు మా వైపు చూడాలంటే మేము ఏదో డిఫరెంట్ గా చేయాలి. సో డైరెక్టర్ గారు ఐడియాస్ చెప్పడం, మేము కొన్ని ఐడియాస్ చెప్పడం, అందరూ కూర్చొని మాట్లాడుకోవడం, చాలా ప్రమోషన్ ఐడియాస్ వచ్చాయి. బట్ ఎప్పుడైతే నిహారిక గారు వచ్చారో, అంటే మీకు తెలుసు నిహారిక గారికి ఎంత ఇది ఉందో బయట జనాలకి. ఆమె షీఈ్ ఎ నోన్ సెలబ్రిటీ. సో ఆమె సగం వరకు ఆమె ఫేసే మమ్మల్ని ప్రమోట్ చేసింది. టు బి ఫ్రాంక్ అండ్ జెన్యూన్, ఆమె ఫేసే మమ్మల్ని సగం వరకు ప్రమోట్ చేసింది. తర్వాత మేము వదిలిన కాంటెంట్, టీజర్ కానీ, మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, ఇవన్నీ జనాలను ఎక్సైట్ చేసింది. ఇదేదో కొత్తగా ఉంది, భలే ఉంది, నిహారిక కొందేలా మూవీ భలే ఉంది, నిహారిక కొందేలా ప్రొడక్షన్ నుంచి వస్తుంది, ఈ సాంగ్స్ భలే ఉన్నాయి, ఇవన్నీ ఎక్సైట్ చేసి జనాన్ని కొంతమంది ఆడియన్స్ థియేటర్కి తీసుకురాగలిగాం. దెన్ వాళ్ళు మౌత్ టాక్తో స్ప్రెడ్ చేస్తున్నారు. హోప్ఫుల్లీ ఈ వీక్ చూడాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాలో కాస్ట్ అండ్ క్రూ చాలా ఎక్కువ మంది. అవును. సో నేను 10 మందికి చెప్పగలను, 20 మందికి చెప్పగలను, 100 మందికి చెప్పగలను, ఇంకొకరికి చెప్పగలరు. సో అలా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఏరియాస్లో వాళ్ళ సర్కిల్లో గట్టిగా స్ప్రెడ్ చేశారు సినిమాని. సో అక్కడి నుంచి సినిమా హిట్ అయితే ఎవరికైనా తెలుస్తుంది. ఇప్పుడు సినిమా హిట్ అయ్యి 2 రోజులు అవ్వగానే పెద్ద హీరోస్, స్టార్ హీరో మహేష్ బాబు గారు, రాజమౌళి గారు, నాగశ్విన్ గారు, రానా గారు, సుకుమార్ గారు, ఇంత పెద్ద వాళ్ళందరూ ప్రమోట్ చేశారు. సో ఇంకా అంతకంటే ఏం కావాలి. చిరంజీవి గారు వీడియో బయట ఇచ్చారు. సినిమా విషయానికి వస్తే, ఆ సినిమాలో చూసిన కొంతమంది ఒక 2 questions అయితే రైజ్ చేస్తున్నారు. ఒకటి వచ్చేసరికి సినిమా జాతరతో ఎండ్ చేయొచ్చు కదా, ఎందుకని పాలిటిక్స్ ఇన్వాల్వ్ చేశారు అన్న క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది. దానికి ఏం చెప్తారు? ఐ హ్యావ్ టు సే దిస్ అండి. ఎందుకంటే మా సినిమా టైటిల్ వచ్చి కమిటీ కుర్రోలు. ఇక్కడ కమిటీ కుర్రోలు కథ ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, వాళ్ళు ఒక తప్పు చేశారు, విడిపోయారు, మళ్ళీ కలిశారు. ఇక్కడ జాతరతో ఎండ్ చేసేస్తే వాళ్ళ తప్పును వాళ్ళు సరిదిద్దుకోవడంతో ఆగిపోతారు. కమిటీ కుర్రోళ్ళు అంటే, మా కమిటీ కుర్రోళ్ళు అంటే వాళ్ళ తప్పును వాళ్ళు సరిదిద్దుకోవడమే కాదు, ఊర్లో ఉన్న తప్పులన్నింటినీ సరి చేసి వెళ్తారు. దట్ ఈస్ వాట్ కమిటీ కుర్రోలు ఈజ్ అబౌట్.
అంటే వాళ్ళ తప్పును వాళ్ళు సరిదిద్దుకుంటే అక్కడితో అయిపోద్ది. వాళ్ళు క్రియేట్ చేసిన ఇష్యూ వాళ్ళు సరిదిద్దేసుకుంటారు. వాళ్ళు హీరోస్ అవరు అప్పుడు. అందరిలాంటి మనుషులే వాళ్ళు హీరోస్ ఎప్పుడవుతారు? మిగతా అన్ని తప్పులను సరి చేసినప్పుడే హీరోస్ అవుతారు. ఇది ఒక కథ అవుతుంది, చెప్పుకోదగ్గ కథ అవుతుంది. ఐ మీన్ మన కంటెంట్కి ఒక అర్థం ఉంటుందని అనిపించింది మాకు, మా డైరెక్టర్ గారు. సో అందుకే ఎక్స్టెండ్ చేసి వీళ్ళు మిగతా ఊర్లో జరిగిన తప్పులు కూడా సరిదిద్ది హీరోస్ అయ్యారు. అందుకే వీళ్ళు కమిటీ కుర్రోళ్ళు అంటున్నారు. ఓకే. సో ఇంకోటి ఒక విమర్శ అనుకోవచ్చు దీన్ని. మామూలుగా విలియం అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది, వెళ్ళేసి అమ్మాయికి ముద్దు పెట్టేస్తూ ఉంటాడు ప్రతిసారి కూడా. అంటే ఇది ఒక ఉమెన్ అబ్యూజింగ్ లాగా ఉంది, అలా పర్మిషన్ లేకుండా అమ్మాయికి ముద్దు పెట్టడం ఏంటి, దీని ద్వారా ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు అన్నట్టు ఒక విమర్శ అయితే వినిపించింది. దానికి మీ సమాధానం ఏంటి? యా అండి, అది నేను విన్నాను 2-3 దాంట్లో. బట్ వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్ అండి. చిన్నప్పుడు అంటే మనకు తెలుసు, మనం చిన్నప్పుడు ఎలా ఉంటాం, చిన్నపిల్లలందరూ ఎలా ఉంటారు, ప్యూర్ ఇన్నోసెన్స్తో ఉంటారు. మనం చెడు చెప్తే చెడు వింటారు, మంచి చెప్తే మంచి వింటారు. మీరు ఒక సీన్ చూసినట్టయితే మన ఆత్రం వాళ్ళ ఫాదర్ ముద్దుపెట్టి వాళ్ళ వైఫ్తో ఉన్నప్పుడు నాన్న ఏం చేస్తున్నావు నాన్న అని చెప్పినప్పుడు ఆ సిచ్యువేషన్ చాలా మందికి రొమాంటిక్గా కనిపించవచ్చు. బట్ ఆయన వాళ్ళ కొడుకు చెప్పిన విధానం అలాంటిది. ఒక పాజిటివ్ వర్షన్లో చెప్పారు. ఎట్లాగా, ఒరే నాన్న, ఆనందం వచ్చినా, హ్యాపీనెస్ వచ్చినా, బాధ వచ్చినా మనం ఇలా ముద్దు పెట్టుకుంటే ఆ మనిషి లైన్ అయిపోతారు. అంటే ఎంత గొడవ వచ్చినా, ఎంత కోపంలో ఉన్నా ఒక మనిషిని ప్రేమిస్తే, అంటే ఒక ముద్దు ద్వారా మనం ఇప్పుడు హగ్గలేస్తాం ఒక మనిషిని దగ్గర తీసుకోవడానికి, అలా ఒక ముద్దు ద్వారా మన ప్రేమను తెలిపామనుకో, అవతల ఎలాంటి సిచ్యువేషన్ అన్నా సెట్ అయిపోద్దురా అని ఒక మంత్ర పట్టుకుని, ఆ మంత్రాతోనే ఇప్పుడు వీడేమంటాడు ఇక్కడ విలియం గారు, చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను అయినా సరే సెట్ అవ్వట్లేదు. హీఈస్ వెరీ జెన్యూన్ అండ్ ప్యూర్. ఏం చేయాలరా ఆత్రం అనగానే నెక్స్ట్ మన ఆత్రం గడికి తెలిసిన మంత్రం ఏంటి, ఎవరినన్నా దగ్గర తీసుకోవాలనుకుంటే, దగ్గర తీసుకోవాలంటే, మనం ప్రేమించాలంటే ఒక ముద్ద ఇవ్వాలరా, అప్పుడు వాళ్ళు మనకి దగ్గర అవుతారు. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ప్యూర్ ఇన్నోసెన్స్ అండ్ జెన్యూనిటీ. అంతకుమించి ఇంకేం లేదు మా ఉద్దేశం. అంటే వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ కూడా. హీరోయిన్ ఇష్టపడకపోవడం ఏముండదండి. అమ్మాయికి ఇష్టం లేకుండా ఎక్కడ అబ్బాయి ఏం చేయలేదు. అమ్మాయి ఏంటంటే ఒకటే భయం అనమాట, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూస్తారేమో అని చెప్పేసి. అంటే మీకు తెలుసు కదండి, మన గోదావరి సైడ్ అమ్మాయిలు ఎట్లా ఉంటారు, అదే గోదావరి సైడ్ మాక్సిమం అమ్మాయిలు అందరూ అంటే వాళ్ళు బయటపడరు. ఓకే, వాళ్ళకి ఇష్టమే కానీ బయటపడరు. ఇష్టం అయితేనే వాడు అంతవరకు దగ్గర రావడానికి సాహసం చేయగలడు. అంటే ఇది అర్థం చేసుకుంటారు, ఎందుకంటే అందరి లైఫ్ లో చూసిందే కదా అని. ఇది వీఆర్ వెరీ వెరీ క్లియర్ అబౌట్ ఇట్ యాక్చువల్లీ. బట్ ఓకే, నేను ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి హోప్ వీ హ్యావ్ గివెన్ ద ఆన్సర్ ఫర్ దట్. ఓకే. ఇక సినిమాలో హీరో వాళ్ళ చిన్నప్పటి స్టోరీస్ అన్ని కూడా వాళ్ళ భార్యకు చెప్తూ ఉంటాడు, వాళ్ళ గ్యాంగ్ అంతా కూడా. ఇక మీ విషయానికి వస్తే, మీకు అంటే చాలా చిన్నప్పటి గేమ్స్ అది నేనున్నప్పుడు కూడా జరిగినాయి కాబట్టి ఇప్పుడు కనిపించట్లేదు. సో మీకు మీ చిన్నప్పటి గేమ్స్ కానివ్వండి, మీరు చూసినా కానివ్వండి, ఇప్పుడు కనిపించకుండా అప్పుడున్న ఏదైనా ఉన్నాయా మీ మెమోరీస్లో? చాలా ఉన్నాయండి. ఇప్పుడు చిన్నప్పుడు గుటి బిల్ల కర్ర బిల్ల ఆడేవాళ్ళం. ఇప్పుడు ఎవరు ఆడట్లేదు. ఇది క్రికెటే ఆడట్లేదు. ఇప్పుడు పబ్జీ ఇలాంటి ఫోన్లో గేమ్స్ ఆడుతున్నారు తప్ప ఊర్లో చిన్న బోదిగట్లో ఈతలు కొట్టేవాళ్ళం, అవి లేవు ఇప్పుడు. సరదాగా వెళ్ళి మామిడికాయలు కొట్టేవాళ్ళం, అలాంటివి అసలు ఏం లేవు ఇప్పుడు. ఈ ముంజికాయల బళ్ళు ఆడుకున్నాం. సో ఇవన్నీ చాలా మిస్ అవుతున్నాం. అంటే మిస్ అవుతున్నాం అనడం కంటే కూడా ఒక్కొక్క జనరేషన్ లో ఒక్కొక్కటి ఉంటాయి. నెక్స్ట్ జనరేషన్ కి ఈ ఫోన్స్ కూడా కాదేమో, ఇంకేమైనా కొత్త అప్డేట్ అవుతాయేమో చెప్పలేం. సో ఒక్కొక్క జనరేషన్ మెమరీస్ ఒక్కొక్కరికి ఉంటాయి. సో మేమేంటంటే మెయిన్ మా కాన్సెప్ట్, వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఏంటంటే ఒక 2 generations ని మళ్ళీ వాళ్ళ చిన్నప్పటికి తీసుకెళ్ళాలి అని అనుకున్నాము. మేము సక్సెస్ అయ్యాం. థ్యాంక్ యూ సో మచ్. సినిమా మంచి సక్సెస్ సాధించింది. మీ దగ్గర నుంచి మరింత రావాలి ఇటువంటి సినిమాలు అండ్ డైలాగ్స్ కానివ్వండి, మేము మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా అండి, థ్యాంక్స్.